ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం హర్షణీయమని తొడుదెంప రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుంతెప్ప కోండ్వానా పంచాయతీ రాజ్ సెంటర్ అదేవిధంగా ఆదివాసీ సంఘాలు ప్రజా ప్రతినిధులతో డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారని అన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, రోడ్లు రవాణా, సాగు, త్రాగునీరు వంటి పలు అంశాలు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 317 రద్దు, ఆదివాసీ ఉద్యోగ నిరుద్యోగ యువత కోసం స్పెషల్ డిఎస్పీ అదేవిధంగా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు, ఇక ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఇక ఆయన సానుకూలంగా స్పందిస్తూ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా కొమరంభీం జయంతి వర్ధంతులను కూడా అధికారికంగా నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ కుల సంఘాలు, ఆదివాసీ ప్రజా సంఘాలు, రాయ్ సెంటర్ల పెద్ద మనుషులతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఆదివాసీ సమస్యలు, హక్కులు, జీవోలు, చట్టాల గురించి సుదీర్ఘంగా ఆదివాసీ పెద్దల సూచనలు, సలహాలు తీసుకొని కొన్ని సమస్యలను అప్పటికప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు సిఎస్ గారికి, శాంతికుమార్ గారికి, అదేవిధంగా మినిస్టర్లకు ఆదేశాలు జారీ చేయడం, ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్స్ 120 ఉన్నాయి. కాబట్టి ఆ 120ని వెంటనే బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, కొమరంభీం స్టడీ సర్కిల్స్ను చాలు చేయాలని చెప్పడం, అదేవిధంగా ఐటీఐ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసీలపై పెట్టినటువంటి ఆక్రమణ కేసులన్నీ మొన్న జైనూర్ సంఘటనతో సహా అన్ని కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీసీ కింద ఎవరైతే ఆదివాసీలు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను విదేశాల్లో చదవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం, అదేవిధంగా ఇందిరా జల ప్రభ కింద ఎవరైతే బోర్లు లేనటువంటి వాళ్ళు ఉన్నో అందరికీ బోర్లు ఇస్తారు. ఐటీడీఏ ద్వారా స్పెషల్గా నిధులు కేటాయిస్తూ, అంటే ఎమ్మెల్యే కోట కింద కాకుండా ఐటీడీఏల ద్వారా ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తానని చెప్పుతూ అనేక సమస్యలను పరిష్కారం కోసం చొరవ చూపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి పేరు పేరున ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుంతెప్ప తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాంతోపాటు కొమరంభీం కాలనీ సమస్యను కూడా చెప్పడం, తాను సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా గణేష్ గారు మీరు చాలా రోజుల నుండి ఆ ప్రభుత్వ భూములు పోరాటం చేస్తున్నారు, ఆదివాసులకు తప్పకుండా ఆ భూమిని మీకు కల్పిస్తూ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరొక్కసారి కొమరంభీం కాలనీ